హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నాకు కొద్ది రోజుల క్రితమే వివాహం అయ్యింది. నాకు ఒక ఆడబిడ్డ ఉంది. తన ఆరోగ్యం సరిగ్గా లేదు. ఆమె తన గదికి మాత్రమే పరిమితమై ఉంటుంది అని సమాచారం ఇచ్చారు. కానీ ఆమెతో మరికొన్ని సమస్యలు ఉన్నాయి అని మా దృష్టికి తేలేదు. ఎందుకంటే నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చానో చిత్ర విచిత్రమైన సంఘటనలను చూశాను. ఈరోజు ఉదయం ఒక వింత జరిగింది. నేను నా ఆడబిడ్డకు టిఫిన్ ఇవ్వబోతున్నాను. ప్రతిరోజు మా మామగారే 3 పూటలా తనకు భోజనం పెడతారు. నేను నా ఆడపడుచు గది వైపు వెళ్ళగానే మా మామగారు అకస్మాత్తుగా కోపంగా అరవటం మొదలుపెట్టారు. జాగ్రత్త, ఇంకోసారి ఈ పని చెయ్యాలని ప్రయత్నించొద్దు, లేకపోతే నా అంత చెడ్డవాడు ఉండడు అన్న ఆయన అరుపు విని నా శరీరం అంతా వణికిపోయింది. నా భర్త లేచి వెంటనే తన తండ్రిని మౌనంగా ఉండమని సంకేతం ఇవ్వటం నేను గమనించాను. కానీ ఆయన నాతో ఎందుకు అలా వ్యవహరించారో నాకు అర్థం కాలేదు. నేనేమీ చెయ్యలేదు. నేను ఇంకా వారికి సహాయం చేయాలనుకున్నాను. కానీ అతని వైఖరి చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అతను నాతో వ్యవహరించిన విధానం మరియు గట్టిగా అరవటం వల్ల నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. నా తల్లిదండ్రులు నన్ను ఎప్పుడూ అలా అరవలేదు. నన్ను ఎప్పుడూ దేనికోసం తిరస్కరించలేదు. నేను మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయాను. ఆయన నా మామగారు అంటే నా తండ్రితో సమానం. నాకు పెళ్లి జరిగి ఎక్కువ సమయం కాలేదు కాబట్టి నేను వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. కానీ వంటగదిలోకి వచ్చిన తర్వాత నా గుండె తీవ్రంగా కొట్టుకుంటుంది. నా పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. నాకు ఏమి జరిగిందో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను. కొన్ని క్షణాల పాటు స్తంభించిపోయినట్లు అనిపించింది. ఆపై అకస్మాత్తుగా నా భర్త వంటగదిలోకి వచ్చి నన్ను తన చేతుల్లోకి తీసుకుంటూ, లక్ష్మి, ఏం జరిగింది? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నారు. నా కళ్ళ నుండి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ తల అడ్డంగా ఊపుతూ, లేదు, అలా ఏమీ లేదు అని అన్నాను. కానీ నా స్వరమే చెప్పక చెప్తుంది నేను ఏడుస్తున్నాను అని. ఆయన వెంటనే నన్ను తన పక్కకు తిప్పుకొని, నాకు తెలుసు, నాన్న నీతో దురుసుగా ప్రవర్తించాడు. ఆయన తరపున నేను నీకు క్షమాపణలు కోరుకుంటున్నాను. సాధారణంగా నాన్నగారు చెల్లికి చాలా దగ్గరయ్యారు. ఆమె ప్రతి పని నాన్నే స్వయంగా చేస్తారు. ఎవరైనా ఆయన స్థానం తీసుకోవాలని ప్రయత్నిస్తే ఆయనకు కోపం వస్తుంది. ఇక నేనేమి చెప్పగలను? నేను నిశ్శబ్దంగా తల వంచుకొని ఉండిపోయాను. నా వివాహం జరిగి 1 నెల మాత్రమే అయ్యింది. నేను నా ఆడపడుచు ముఖం ఇప్పటి వరకు చూడలేదు. ఈ కారణంగా నాలో ఇప్పుడు ఆసక్తి పెరుగుతుంది. నా భర్త చాలాసేపు నాతో మాట్లాడి నా మూడ్ని సరిచేసి తన పని మీద వెళ్ళాడు. నేను కూడా నా పనిలో నిమగ్నమయ్యాను. కొద్దిసేపు గడిచాక అకస్మాత్తుగా నేను ఒక స్త్రీ అరుపులు విన్నాను. నేను వెంటనే చేతులు శుభ్రం చేసుకొని వంటగది నుండి బయటికి వచ్చాను. ఆ అరుపు గది నుంచి వస్తుంది. ఎవరో స్త్రీ బాధతో అరుస్తున్నట్లు, ఆమెను ఎవరో బలవంతం చేస్తున్నట్లు అనిపించింది. అకస్మాత్తుగా నా గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. నేను వెంటనే నా ఆడపడుచు గదివైపు కదిలాను. నేను ఈ గదిలోకి వెళ్ళవచ్చా? ఎవరైనా దీని గురించి తప్పుగా మాట్లాడితే ఏం చెయ్యాలి? కానీ ఆమె ఇబ్బందుల్లో ఉంది. నేను ఆమెకు అన్ని విధాలుగా సహాయం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆమె గది దగ్గరికి వచ్చాను. నేను వెళ్ళాను, కానీ నాకు చాలా భయంగా ఉంది. నేను తలుపు తెరిచే ముందు గది తలుపు అదే తెరుచుకుంది. మా మామగారు నా ఎదురుగా నిలబడి ఉన్నారు. అతని శరీరం అంతా చెమటతో తడిసిపోయి ఉంది. ఆయన బాగా అలసిపోయినట్లు కనిపించారు. జుట్టు చిందరవందరగా ఉంది మరియు బట్టలు కూడా బాగా అపరిశుభ్రంగా ఉన్నాయి. నేను 2 అడుగులు వెనక్కి వేశాను. ఆయన నన్ను చూసి, ఏం జరిగింది కోడలా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. నేను అయోమయంలో పడ్డాను. నన్ను నేను నిగ్రహించుకొని, మామయ్య, నాకు తన అరుపు వినిపించింది అన్నాను. తను బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడికి రావటానికి ప్రయత్నించకు, వెళ్ళిపో అన్నాడు కోపంగా. నేను పూర్తిగా మౌనంగా ఉండిపోయాను. ఈయనకు మాట్లాడే విధానం కూడా తెలియదా? ఇంతకీ ఆ గదిలో ఏం జరుగుతుంది? తను అంత గట్టిగా ఎందుకు అరుస్తుంది? నేను నిశ్శబ్దంగా వంటగదిలోకి వచ్చాను. నాకు అసౌకర్యంగా అనిపించింది. ఒక్క క్షణం నేను నా భర్తకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలి అనుకున్నాను. మీ నాన్న మీ చెల్లెల్ని ఏం చేస్తున్నారో తెలియదు, ఆమె గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది అని అందామనుకున్నాను. బహుశా నేను ఈ తప్పు చేసి ఉంటే నా ఇల్లు ఎప్పటికీ నాకు దక్కేది కాదేమో. నేను మా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతుర్ని. నా తల్లిదండ్రులు నాకు అప్పగింతలు చేసి పంపించేటప్పుడు ఇలా చెప్పారు, నువ్వు సామరస్యంగా ఉంటూ ఆ ఇంటికి మంచి పేరు తీసుకొని రావాలి.
మీ అత్తామామలు చెప్పినట్టు వినాలి. నీ వైపు నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందకూడదు. చాలా జాగ్రత్తగా నీ సంసారాన్ని చేసుకో. ఏదైనా తప్పు చేసి నీ సంసారాన్ని నాశనం చేసుకోకు అన్నారు. నాకు తెలుసు, నేను మామగారి మాటలు పట్టించుకోకపోతే నా భర్త నన్ను ఎప్పటికీ క్షమించడు. కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. నా పనిలో నేను మునిగిపోయాను. ప్రతి కొద్దిసేపటికి నాకు ఒక అరుపు వినిపించేది. కానీ అటువైపు ధ్యాస పెట్టడం అవసరం లేదు అనుకున్నాను. అటువైపు ధ్యాస పెడితే నా మనసులో లేనిపోని గందరగోళం నెలకొంటుంది. అందుకే నేను త్వరగా నా పని ముగించుకొని నా గదికి వచ్చి పడుకున్నాను. మామగారి రూపాన్ని నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నాను. అతని బట్టలు చెమటతో తడిసిపోయాయి. చాలా విచిత్రమైన దృశ్యాన్ని చూశాను. కానీ నేను తప్పుగా ఏమీ ఊహించటం లేదు. అతను నా ఆడబిడ్డ తండ్రి. నాకు వారి గురించి తప్పుడు అభిప్రాయం ఉంటే అది చాలా దారుణం అవుతుంది. కానీ నేను ఈరోజు రాత్రి నా భర్త ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతనికి ఈ విషయం చెప్పాను. మధ్యాహ్నం మీ చెల్లెలు బాధతో ఏడుస్తూ ఉంది. కానీ మీ నాన్న ఆ గదిలో ఉన్నప్పటికీ ఆమెను సముదాయించలేదు. తిరిగి నన్ను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని కటువుగా చెప్పారు. కాలం నెమ్మదిగా గడిచిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి నా భర్త మరియు నా మరిది ఇంటికి తిరిగి వచ్చారు. నా భర్తను చూడగానే నా మనసు ఎగిరి గంతేసింది. కొత్తగా వివాహం అయితే ఇలాగే ఉంటుందేమో. నేను అతన్ని చూడగానే నవ్వేసి వెంటనే నీళ్ళ గ్లాసు తీసుకొని వచ్చాను. అతను నవ్వి ఒక గ్లాస్ నీళ్లు తాగాడు. ఒక్కసారి నా వైపు చూసి గదిలోకి వెళ్ళాడు. నేను నా మరిదికి కూడా నీళ్ళిచ్చి నా భర్త వెనకాలే గదిలోకి వెళ్ళాను అతన్ని కలవాలి అని. నేను గదిలోకి వెళ్ళగానే అకస్మాత్తుగా నా భర్త నా మెడను పట్టుకొని గోడ కదిమారు. నేను ఊపిరి బిగపట్టి ఆయనని చూస్తున్నాను. తరచుగా ఆయన ఇలాగే చేసేవారు. నా హృదయం దారుణంగా కొట్టుకోవటం మొదలయ్యింది. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నా హృదయం రోజంతా నిన్నే తలుచుకుంటుంది. ఆఫీస్లో కూడా నువ్వే గుర్తొచ్చావు. నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా గడిచినట్టు ఉండదు. నీ ఉనికి నాకు ఉపశమనం కలిగిస్తుంది అన్నాడు. నేను సిగ్గుతో తల వంచుకున్నాను. అప్పుడు అకస్మాత్తుగా బయట నుండి పెద్ద అరుపు వచ్చింది. ఆ స్వరం విని నా గుండె అదిరింది. నా భర్త కూడా నా నుండి విడిపోయాడు. మేమిద్దరం ఒకేసారి గది నుండి బయటికి వచ్చాం. నా మరిది ఆందోళనతో తన చెల్లి గది వైపు చూస్తున్నాడు. ఏం జరిగిందో తెలియక మేమంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాము. నా భర్త ప్రశ్నార్థక కళ్ళతో తన సోదరుడిని చూశాడు. అతను తల అడ్డంగా ఊపుతూ ఉండగా అకస్మాత్తుగా ఎవరో గది తలుపులు తట్టారు. నా చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. నేనొకసారి నా మర్దిని, ఇంకొకసారి నా భర్తని మార్చి మార్చి చూస్తూ ఉన్నాను. కానీ వాళ్ళిద్దరూ నిశ్శబ్దంగా అక్కడే నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా గది తలుపు తెరుచుకుంది. మా మామగారు గదిలో నుండి బయటికి వచ్చారు. అతని పరిస్థితి మధ్యాహ్నంలాగే ఉంది. అతని ముఖం చెమటతో తడిసిపోయింది. బట్టలు పాడైపోయాయి మరియు జుట్టు చెదిరిపోయింది. నేను నా భర్తను మరియు మరిదిని చూస్తూ ఉన్నాను. వాళ్ళిద్దరూ ప్రశ్నార్థక కళ్ళతో తండ్రి వైపు చూశారు. అతను తల ఊపి మౌనంగా తన గది వైపు వెళ్ళాడు. నా భర్త ఖచ్చితంగా తన తండ్రిని దీని గురించి అడుగుతాడు. నువ్వు గదిలో ఏం చేస్తున్నావు? ఏం సమస్య వచ్చిందని చెల్లెలు అలా అరుస్తూ ఉంది అనుకున్నాను. కానీ నా భర్త కానీ నా మరిది కానీ ఈ ప్రశ్న అడగలేదు. నేను ఏదో చెప్పాలని అనుకునేలోపే నా భర్త, లక్ష్మి, త్వరగా ఆహారం వడ్డించు, నాన్న వస్తారు, నువ్వు కూడా వెళ్ళి ముఖం చేతులు కడుక్కొని రా అని తమ్ముడికి చెప్పి తన గది వైపు కదిలాడు. ఎప్పుడైనా ఏదైనా సమస్య తలెత్తితే నేను పూర్తిగా మౌనంగా ఉంటాను. ఇప్పుడు అదే జరిగింది. నేను నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్ళిపోయాను. నేను వెంటనే ఆహారం వేడి చేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు ఆహారం టేబుల్ మీద ఉంది. కొంత సమయం తర్వాత నా భర్త, మరిది మరియు మామయ్య చేతులు ముఖం కడుక్కొని డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఆహారం తినటం మొదలుపెట్టాను. కానీ ఈరోజు నా కళ్ళు పదే పదే తలుపు వైపు వెళ్తున్నాయి. నేను ఇక్కడ ఉండబట్టి 1 నెల అయ్యింది. కానీ ఈరోజు ఆ గది నుండి వస్తున్న శబ్దాలు ఇంతకు ముందు నేను ఎప్పుడూ వినలేదు. కాబట్టి చాలా కంగారుగా ఉన్నప్పటికీ భోజనం చేయటం పూర్తి చేశాను. అందరూ నెమ్మదిగా లేచి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ఆ ముగ్గురి మధ్య ఎటువంటి సంభాషణ జరగలేదు. లేకపోతే మేము ఎల్లప్పుడూ సంతోషకరమైన వాతావరణంలో భోజనం చేసేవాళ్ళం.
నా భర్త తిని గదిలోకి వెళ్ళారు. నేను వంటగదిలో వస్తువులను తొందరగా సర్దేసి అతన్ని అనుసరించి గదిలోకి వెళ్ళాను. అతను తన ఆఫీస్ పని చేస్తున్నాడు. అతని పక్కన కూర్చొని నవ్వి అతని వైపు చూడటం మొదలుపెట్టాను. కానీ అతని మూడ్ మారిపోయింది. నేను చాలా బాధపడ్డాను. మా ఇంట్లో ఇలాంటిది జరిగినప్పుడల్లా నా భర్త మూడ్ పాడయ్యేది. అతను కూడా చాలా టెన్షన్గా కనిపిస్తున్నాడు. అకస్మాత్తుగా నా భర్త నా భుజంపై చెయ్యి వేసి వెంటనే నా వైపు తిరిగాడు. ఏమండి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అని అన్నాను. నా హృదయం ఈ ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడగాలని ప్రేరేపిస్తుంది. నేను చెప్పేది పట్టించుకోండి, నా మాట అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి అనటంతో నా భర్త తల అడ్డంగా ఊపి నా వైపు చూశాడు. నేను చుట్టూ చూసి ఒక్క క్షణం భయపడ్డాను. ఇలా చెప్పటం వల్ల నా భర్త నన్ను చెడుగా భావించి కోప్పడవచ్చు. కానీ అడగటం కూడా ముఖ్యమే. ఎందుకంటే నేను ఇంట్లో ఇలా టెన్షన్ పడుతూ రోజంతా ఇబ్బందికి గురవుతూ ఉన్నాను. నేను ఆయన వైపు చూస్తూ, నాకు తెలుసు మీరు ఈ విషయం వింటే బాధపడతారని. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మీరు ఈ విషయం గురించి మాట్లాడొద్దు అన్నారు. ఒకసారి నేను చెప్పేది వినండి. మీరు లేనప్పుడు మీ చెల్లెల ఆరోగ్యం బాగా చెడిపోతుంది. ఆమె గట్టిగా అరుస్తుంది. కానీ మీ నాన్న ఆమె వైపు ధ్యాస పెట్టడం లేదు. నేను గదిలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తే వద్దని వారిస్తున్నారు. ఆయన ఎప్పుడు గది నుండి బయటికి వచ్చినా చెమటతో తడిసిపోయి ఉంటున్నాడు. బట్టలు కూడా చెడిపోయి ఉంటున్నాయి. జుట్టు కూడా చెదిరిపోయి ఉంటుంది. ఇదంతా ఏంటి? మీ చెల్లెలతో ఆయన ఏం చేస్తారు? చెప్పటానికి నాకు నోటి నుంచి మాటలు రావటం లేదు. కానీ మీ చెల్లెలకి అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. మీ నాన్నగారు ఏమైనా మీ చెల్లితో అంటుండగానే నా భర్త నా నోటిపై గట్టిగా కొట్టాడు. నన్ను నేను నియంత్రించుకోలేక ఆ క్షణంలోనే మంచం మీద పడిపోయాను. ఆయన కోపంగా నా జుట్టు పట్టుకొని గట్టిగా అరుస్తూ, నీకెంత ధైర్యం? నాన్న మరియు చెల్లి గురించి ఇంత తప్పుగా మాట్లాడుతున్నావు? నిన్ను నువ్వేమనుకుంటున్నావు? కొంచెమైనా సిగ్గుండాలి అన్నారు. నా శరీరం అంతా ఒక్కసారిగా వణికిపోయింది. నా భర్త నా ముఖంపై కొట్టాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ రోజు వరకు మా అమ్మ నాన్నలు కూడా నన్ను కుట్టలేదు. పెళ్ళైన నెలలోపే నా భర్త నాపై చేయి చేసుకున్నాడు. నేను ఏదో అనేలోపే అతను నన్ను వదిలి గది నుండి వెళ్ళిపోయాడు. నా ప్రాణం మొత్తం మొద్దుబారిపోయింది. నేను కాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాను. ఆ తర్వాత నా ఓపిక నశించిపోయింది. నా కళ్ళ నుండి కన్నీళ్లు కారటం ప్రారంభించాయి. నేను ఊహించలేదు నా భర్త నన్ను కొడతాడు అని. నాకొక్కసారిగా కోపం రావటం మొదలయ్యింది. నేను అతని చెల్లి గురించే ఆలోచిస్తున్నాను. ఆమె వల్లే మా ఆయన నాకు చెంపదెబ్బ కొట్టారు. కానీ నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యాలి అనిపించింది. కానీ నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. మౌనంగా కూర్చున్నాను. నా కళ్ళల్లో కన్నీరు ఆగే ప్రసక్తే లేనట్టుగా వస్తూనే ఉన్నాయి. నా సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇక్కడ ఉండే సమస్యల గురించి రోజూ ఆలోచించి నేను మానసిక రోగిలాగా మారిపోతున్నానేమో అనిపించింది. కానీ నేను ఇంటికి వెళ్తే మా అమ్మ నాన్న కూడా నన్ను, నువ్వు ఈ విషయంలో కలగజేసుకోకుండా ఉండాల్సింది, తప్పంతా నీదే, నిన్ను నువ్వు నియంత్రించుకొని ఉండాల్సింది అంటారు. అర్ధరాత్రి అయ్యింది. నా భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. నాలో ఆందోళన పెరిగిపోతుంది. నేను చేసింది తప్పేమో అనిపించింది. నేను నా భర్తతో ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు. అతను నా భర్త తండ్రి, ఆమె నా భర్తకు చెల్లెలు. ఆయనకు నా మాటలు తప్పుగా అనిపిస్తే ఎంత పెద్ద సమస్య వస్తుందో ఇదే ఆలోచిస్తుంటే నాకు నిద్ర పట్టడం లేదు. కొంతసేపటి తర్వాత గది తలుపు తెరుచుకుంది. నేను వెంటనే లేచి కూర్చున్నాను. లోపలికి వచ్చే వ్యక్తి మరెవరో కాదు, నా భర్తే. నేను మంచం నుంచి దిగి ఆయన దగ్గరికి వచ్చాను. ఆయన ముందు చేతులు జోడించి, నేను మీతో చాలా అమర్యాదగా వ్యవహరించాను. మీతో మీ నాన్న మరియు చెల్లి గురించి ఇంత తప్పుగా మాట్లాడి ఉండాల్సింది కాదు. కానీ రాజ్, నేను ఏదైతే చూశానో అదే నీతో చెప్పాను. కానీ ఈ విషయం మీద నేను క్షమాపణ కోరుకుంటున్నాను. నా మాట విని కూడా ఆయన శాంతించలేదు. నన్ను పట్టించుకోకుండా వెళ్ళి మంచంపై అటు తిరిగి పడుకున్నారు. మాకు పెళ్ళైన ఈ నెల రోజుల్లో ఎప్పుడు కూడా ఆయన నాకు వ్యతిరేకంగా పడుకోలేదు. ఆయనను ఎలా శాంతపరచాలో నాకు అర్థం కావటం లేదు. చాలాసేపటి వరకు నేను తలుపు దగ్గరే నిలబడి ఆలోచిస్తూ ఉన్నాను. కానీ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే ధైర్యం నాలో లేదు. నేను మౌనంగా సోఫాలో కూర్చొని ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తున్నాను.
పెళ్ళయ్యాక మా ఇద్దరి మధ్య జరిగిన మొదటి గొడవ ఇది. లేకపోతే మా మధ్య మంచి సంబంధం ఉండేది. మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. రాత్రి మెల్లగా గడుస్తుంది. నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. నేను నా భర్తను చూస్తూ ఉన్నాను. అకస్మాత్తుగా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ సమయంలో నా భర్త, మరిది మరియు మామగారు పడుకుంటున్నారు. నేను ఒకసారి వెళ్ళి నా ఆడబిడ్డని చూడాలనుకున్నాను. ఈ కుతూహలం నన్ను విశ్రాంతి తీసుకొనివ్వటం లేదు. అకస్మాత్తుగా ఈ ఆలోచన నా మనసులోకి వచ్చింది. నేను చాలా జాగ్రత్తగా నా స్థానం నుండి లేచి నా భర్త వైపు చూస్తూ నిశ్శబ్దంగా గది నుండి బయటికి వచ్చి జాగ్రత్తగా గది తలుపులు మూసేశాను. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నాలో అశాంతి అవధులు దాటింది. నేను ఎలా ముందుకు వెళ్తున్నానో ఆ పైవాడికే తెలియాలి. నేను గది దగ్గరగా ఉన్నానని మాత్రమే నాకు తెలుసు. ఇప్పుడు నేను గది తలుపు తెరిచి లోపలికి వెళ్ళాలి అనుకున్నాను. అకస్మాత్తుగా గది లోపలి నుండి మామగారి గొంతు నాకు వినిపించింది. ఆయన గొంతు వినగానే నేను వంటగదిలోకి పరిగెత్తడం ప్రారంభించాను. రాత్రి ఈ సమయంలో మామగారు తన కూతురి గదిలో ఏం చేస్తున్నారు అని ఇది ఆలోచిస్తుంటే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎప్పటిలాగే అతను గది నుండి బయటికి వచ్చినప్పుడు జుట్టు చెదిరిపోయి బట్టలు చినిగిపోయి ఉన్నాయి. ఈరోజు అతని పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అతడు చాలా దారుణంగా వణుకుతూ ఉన్నాడు. అసలు ఇదంతా ఏంటి? ఇవన్నీ నా ఆలోచన పరిధిని దాటి ఉన్నాయి. అతడు నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నేనిప్పుడు వెళ్ళి నా ఆడబిడ్డను చూడాలా? అకస్మాత్తుగా ఈ ప్రశ్న నా మనసులోకి వచ్చింది. నేను గది నుండి బయటికి వచ్చే సాహసం చేశాను. కాబట్టి నేను ఒకసారి గదిలోకి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను. గది తలుపు దగ్గరికి వచ్చి నిలబడి హ్యాండిల్ తిప్పి లోపలికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నా భర్త గది నుండి బయటికి వచ్చాడు. ఆయన ఎంత గట్టిగా అరిచాడు అంటే ఆయన అరిచిన అరుపుకు నా ఒళ్ళంతా వణికిపోయింది. నేను అతని వైపు తిరిగాను. కోపంతో అతని కళ్ళు, ముఖం ఎర్రగా మారుతున్నాయి. ఆయన పెద్ద పెద్దగా అడుగులు వేస్తూ నా దగ్గరికి వచ్చి నా ముఖం మీద గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టి ఇలా అన్నారు. నీకు గౌరవప్రదమైన భాషలో చెప్తే అర్థం కానట్టుంది. నేను నీకు ప్రేమతో వివరించాను నువ్వు ఇక్కడికి రానవసరం లేదు అని. కానీ నువ్వు మళ్ళీ ఈ గది దగ్గరికి రావటానికి ధైర్యం చేశావు. నీకొక్కసారి చెబితే అర్థం కాదా? ఆ శబ్దం ఇల్లంతటా ప్రతిధ్వనిస్తుంది. నా మరిది, మామగారు ఇద్దరు తమ గదుల నుండి బయటికి వచ్చారు. వాళ్ళు నిశ్శబ్దంగా అక్కడ నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. నేను వెంటనే నా భర్తకు వివరిస్తూ, మీ నాన్న ఈ సమయంలో మీ చెల్లి గదిలో వెళ్ళారు. ఇప్పుడు ఆయన పరిస్థితి దిగజారిపోయింది. వెళ్ళి ఒక్కసారి మీ చెల్లెలి పరిస్థితి కూడా చూడండి. మీరెందుకు అంత క్రూరంగా మారిపోయారు? మీ చెల్లి పరిస్థితి చూసి మీకు జాలి కలగటం లేదా? మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది నిజం కాదు. మీ చెల్లెలు అక్కడ సురక్షితంగా లేదు. కానీ ఆయన నా మాట వినకుండగా నా చెయ్యి పట్టుకొని గదిలోకి లాక్కెళ్ళి మంచం మీద పడేసి, లక్ష్మి, నేను నీకు చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు నీ పనులను మార్చుకోకపోతే నిన్ను నాతో పాటు నేను ఉంచుకోలేను. నీకు విడాకులిచ్చి నా ఇంటి నుండి వెళ్ళగొట్టేస్తాను. ఈ ప్రపంచంలో అమ్మాయిలకు కొరత లేదు. చాలామంది అమ్మాయిలు నాకు దొరుకుతారు. అందుకే నీకు నువ్వు బాగా అర్థమయ్యేలా చెప్పుకో అన్న ఆయన మాట విని నేను కంగారు పడిపోయాను. ఆయన ఇప్పటి వరకు నా ముఖం మీద 2 సార్లు గట్టిగా కొట్టారు. కానీ ఇప్పటి వరకు నేను నా ముఖంలో ఎటువంటి భావాలు చూపించలేదు. కానీ విడాకులు ఇస్తాను అన్న ఆయన బెదిరింపు అన్నిటికంటే నన్ను ఎక్కువగా కలిచివేసింది. నన్ను చూడనివ్వనంతగా ఆ గదిలో ఏముంది అనుకొని నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. లేకపోతే నా ఇల్లు నాశనమై ఉండేది. ఎట్టి పరిస్థితులలో కూడా నా సంసారం పాడవ్వకుండగా నేనే చూసుకోవాలి. నా తల్లిదండ్రుల గౌరవానికి భంగం కలిగించకూడదు. ఆ రాత్రి నేను చాలా బాధపడ్డాను. నా భర్త కొట్టిన ఆ చెంపదెబ్బ నాకు ప్రతిక్షణం గుర్తొస్తుంది. ఇప్పుడు నాకు మా మామగారి మీద విపరీతమైన ద్వేషం మొదలయ్యింది. ఏ సమయంలో అయితే నేను ఈ ఇంట్లోకి వచ్చానో ఆ రోజే నిర్ణయించుకున్నాను, మా మామగారికి బాగా సేవ చేయాలి అని. ఆయన నాకు తండ్రితో సమానం. నాకు అత్తగారు లేరు కాబట్టి ఉన్న మామగారిని ప్రేమగా చూసుకోవాలి అనుకున్నాను. కానీ మామయ్య ఇంత దుర్మార్గుడని నాకు తెలియదు. ఇప్పుడు ఆయన వైపు చూడటం కూడా నేను సహించలేకపోతున్నాను. తెల్లవారుజామునే నాకు మెలకువ వచ్చింది. నేను అటువైపు తిరిగి చూసేసరికి నా భర్త గదిలో కనిపించలేదు. దానితో నేను కంగారు పడిపోయాను. ఎందుకంటే అతనికి ఆలస్యంగా లేచే అలవాటు ఉంది. ఈ సమయంలో అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?
అని నేను త్వరగా ఫ్రెష్ అప్ అయి నా బట్టలు మార్చుకొని టిఫిన్ తయారు చేద్దామని బయటికి వచ్చాను. నేను బయటికి వచ్చినప్పుడు నా భర్త మా మామగారి గదిలో నుండి రావటం నేను చూశాను. అతను తన తండ్రికి ఏదైనా ప్రశ్న అడగటానికి వెళ్ళాడా, లేకపోతే అతనికి ఏదైనా అర్థమయ్యేలా చెప్పటానికి వెళ్ళారా అనుకున్నాను. కానీ బయటికి వస్తున్నప్పుడు వాళ్ళ ముఖంలో ఒక చిరునవ్వు కనిపించింది. ఆ చిరునవ్వుతో నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఏంటి, ఈ తండ్రి కొడుకులు ఒకేలా ఉన్నారా అని ఒక్కసారిగా నేను నా ఆడబిడ్డ గురించి ఆలోచించి నా మనసు ఎంతో బాధపడుతుంది. తను ఎప్పటి నుంచి ఇవన్నీ భరిస్తూ వస్తుందో ఈ ఆలోచన రాగానే నా మనసు బాధతో రోధించటం మొదలుపెట్టింది. నేను నా భర్తను ద్వేషించటం మొదలుపెట్టాను. కానీ నేను మౌనంగా ఉండిపోయి వంటగదిలోకి వచ్చాను. టిఫిన్ రెడీ చేద్దామని వంటగదిలోకి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా నా భర్త గదిలోకి వచ్చి, లక్ష్మి, గదిలోకి రా, నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అన్నారు. అతని గొంతు విని నేను వెనక్కి తిరిగాను. కానీ అతను అక్కడ లేడు, అప్పటికే వెళ్ళిపోయాడు. నేను స్టవ్ ఆఫ్ చేసి అతని వెనకాలే గదిలోకి వెళ్ళాను. ఈరోజు ఆదివారం కాబట్టి అందరూ ఇంట్లోనే ఉన్నారు. టిఫిన్ తయారు చేయటంలో కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు. నేను గదిలోకి ప్రవేశించినప్పుడు అతడు సోఫాలో నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు. అతడు నన్ను చూసి తన పక్కన కూర్చోమని అడిగారు. నేను వెళ్ళి అతని పక్కన కూర్చున్నాను. కానీ ఆయన ఎక్కడ నా మీద కోపాన్ని చూపిస్తారు అని ఇప్పటికీ నేను భయపడుతూనే ఉన్నాను. కానీ అదృష్టవశాత్తు అతను మౌనంగానే ఉన్నాడు. ఈ నిశ్శబ్దం నన్ను ఇంకా భయపెడుతుంది. చెబుతుంటారు కదా, తుఫాన్ వచ్చే ముందు నిశ్శబ్దం అలుముకొని ఉంటుంది అన్నట్టుగా. కొంతసేపటి తర్వాత నా భర్త నన్ను చూసి, నాకు తెలుసు లక్ష్మి, నిన్న రాత్రి నేను నీతో ప్రవర్తించిన వైఖరి నిన్ను చాలా బాధ పెట్టి ఉంటుంది. నీ తల్లిదండ్రులు నిన్ను చాలా ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. వాళ్ళెప్పుడూ నీ మీద చెయ్యెత్తి ఉండరు. కానీ నువ్వే నేనిదంతా చేసేలా చేశావు. మా నాన్న మా చెల్లి గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు. అందుకే ఆయన పరిస్థితి అలా అయిపోయింది. ఇక నుంచి అలాంటి ఆలోచనలు నీ మనసులోకి రాకూడదు. నువ్వు నాతో అంతగా దిగజారిపోయి మాట్లాడటంతో నాకు చాలా కోపం వచ్చింది. కాబట్టి నేను నా ఆలోచన శక్తిని కోల్పోయి నీ ముఖం మీద కొట్టాను. నువ్వు రెండోసారి అదే తప్పు చేశావు. మా నాన్న ఎవరిని కూడా నా చెల్లెలి గదిలోకి వెళ్ళనివ్వరు. ఆయనకిష్టం ఉండదు. అందుకే కోపంగా నీపై చెయ్యి చేసుకున్నాను. కానీ నీతో అలా దురుసుగా ప్రవర్తించినందుకు నాన్న నన్ను మందలించారు. నేను నీకు క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇప్పుడు అది మళ్ళీ జరగదు అనటంతో నేను ఏడుస్తూ వెళ్ళి నా భర్తను కౌగిలించుకున్నాను. అతని క్షమాపణ నా కోపాన్ని అంతం చేసేసింది. నేను అతని ఛాతీ మీద పడి ఏడుస్తూ ఉన్నాను. అతడు నా తలను నెమురుతూ నాకు క్షమాపణలు చెబుతూనే ఉన్నాడు. నేను పెద్ద మనసు చేసుకొని ఆయనను క్షమించేశాను. పెళ్లికి ముందు నా ఆలోచనలు చాలా భిన్నంగా ఉండేవి. నాకు వివాహం ఎవరితో అయినా అతను నన్ను కొడితే ఎప్పటికీ అలాంటి మనిషితో నా జీవితాన్ని గడపకూడదు అనుకున్నాను. కానీ నేను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నా ఆలోచనలు మారిపోయాయి. నేను రాజీ పడటం ప్రారంభించాను. వివాహం అంటేనే రాజీ పడటం. ఎవరైతే రాజీ పడతారో వాళ్ళ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఎవరైతే రాజీ పడరో వాళ్ళ జీవితం చాలా దారుణంగా, కష్టతరంగా గడుస్తుంది. సమయం గడిచిపోతూ ఉంది. నేను మా మామ గురించి మరియు నా ఆడబిడ్డ గురించి పట్టించుకోవటం వదిలేశాను. ఇప్పుడు వారిపై దృష్టి పెట్టడం అనవసరం అని అనుకోవటం మొదలుపెట్టాను. ఇదంతా మూర్ఖత్వం. నేను నా సంసారంపై దృష్టి పెట్టాలి. నేను నా భర్త ఏ తప్పు చేయకూడదు అని ఎప్పుడు అతన్ని జాగ్రత్తగా గమనించేదాన్ని. మామయ్య తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాడు అని నా భర్త చెప్పేవాడు. కానీ రోజంతా ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి తెలిసిన ఏకైక వ్యక్తిని నేనే. కాబట్టి మా మామగారు తనని జాగ్రత్తగా చూసుకుంటారు అంటే అది నిజమని నేను నమ్మటం లేదు. ఇదంతా కేవలం అబద్ధాల ఆధారంగా రాసిన కథ. దీని వెనక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. నా భర్త, నా మరిది మరియు మామగారు నా నుంచి దాచిపెడుతున్నారు. దాని గురించి నేను తెలుసుకోవాలి అనుకున్నాను. కానీ మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే నా భర్త నాతో ఈ విషయం గురించి మాట్లాడాలి అని అనుకోవటం లేదు. కానీ నా మనసులో ఒక కోరిక ఉంది. ఈ గదిలో ఏం జరుగుతుందో, అసలు మా మామగారు నా ఆడబిడ్డతో ఏమి చేస్తారు, దీని గురించి ఆలోచిస్తూ నేను ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. మధ్యాహ్నం త్వరగా నా పనులన్నీ ముగించుకొని నేను వెళ్ళి నా ఆడబిడ్డ గదిలో దాక్కోవాలి అనుకున్నాను. మా మామగారు నా ఆడబిడ్డ కోసం భోజనం తీసుకొని గదిలోకి వచ్చినప్పుడు
అసలు అతను ఏం చేస్తాడో నాకు తెలుస్తుంది. ఇదే ఆలోచిస్తూ నేను త్వరగా నా పనిని పూర్తి చేసి భోజనం ట్రే కూడా డెకరేట్ చేసి ముందుగానే టేబుల్ మీద పెట్టేశాను. అలా చేయటం వల్ల మా మామగారు ఎప్పుడు వచ్చినా నా గురించి వెతకరు. బహుశా నేను మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను అని అనుకుంటారు. మా అమ్మయ్య గారు తన అలవాట్ల ప్రకారం రోజు కొంతసేపైనా ఖచ్చితంగా బయటికి వెళ్తారు. దాంతో నేను ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. నేను నిశ్శబ్దంగా తలుపు దగ్గరికి వచ్చి చుట్టూ చూశాను. ఇంట్లో ఎవ్వరూ లేరు. నా భర్త మరియు మరిది పని మీద బయటికి వెళ్ళారు. దాంతో నేను చాలా జాగ్రత్తగా నా ఆడబిడ్డ గది తలుపులు తీశాను. నా ముందు ఉన్న దృశ్యం చూసి షాక్ అయి మౌనంగా ఉండిపోయాను. ముందుకు అడుగులు వేస్తుంటే నా ప్రాణం పోతుందేమో అనిపించేంతగా నాకు భయం వేసింది. ఎందుకంటే అక్కడ నా ఆడబిడ్డ ఆ పరిస్థితులలో ఉంది. అంతలోనే మామగారు గదిలోకి వస్తున్న శబ్దం వినిపించింది. నేను వెంటనే వాష్రూంలోకి వెళ్ళిపోయాను. నేను తలుపు కొంచెం తెరిచి బయట ఉన్న దృశ్యం చూడటం మొదలుపెట్టాను. కొంత సమయం గడిచాక మామగారు భోజనం ట్రేను తీసుకొని గదిలోకి వచ్చి ఆ ట్రేను సోఫా మీద ఉంచి నడుస్తూ నా ఆడబిడ్డ మంచం దగ్గరికి వచ్చి దుప్పటి సరిచేస్తూ నన్ను క్షమించు, ఈరోజు రావటం కొంచెం ఆలస్యం అయ్యింది అని చెబుతూ అతను నా ఆడబిడ్డ నుదుటిపై ముద్దు పెట్టుకొని తనని దగ్గరికి తీసుకుంటూ ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నాడు. అప్పుడు నా ఆడబిడ్డ ఇంకా మత్తులోనే ఉండటంతో తను అవును అని లేదా కాదు అని సమాధానం ఇవ్వలేదు. నిజానికి తను గాఢ నిద్రలో ఉంది. అకస్మాత్తుగా మామయ్య గారు ఆమెను కదుపుతూ ఏదో చెప్పటం మొదలుపెట్టారు. అప్పుడు అకస్మాత్తుగా నా ఆడబిడ్డ అతని ముఖం మీద చెంపదెబ్బ కొట్టి అతన్ని తన నుంచి దూరం చేసే ప్రయత్నం మొదలుపెట్టింది. అప్పటికే నేను చాలా భయపడిపోయాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక కూతురయ్యుండి తన తండ్రిపై చెయ్యెత్తుతుంది. ఇదేం చిన్న విషయం కాదు. ఇదంతా చూసి నాకు ఊపిరి ఆడటం లేదు. మామగారు వెంటనే కోపంగా, నేనెప్పుడొచ్చినా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావు. అయినప్పటికీ నేను ఒక మూర్ఖుడిలా నీ ప్రేమను తీసుకోవటానికి వస్తాను అన్న ఈ మాట వినగానే నాకు కంపరం మొదలయ్యింది. తను తన సొంత కూతురితో ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నందుకు అతనికి సిగ్గుగా అనిపించటం లేదా? అకస్మాత్తుగా అతడు చేసిన ఒక పనిని చూసి నాకు కోపం వచ్చింది. ఆ గదిలో ఏం జరుగుతుందో నా ఊహకు అందనంతగా ఉంది. నేను ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. కొంత సమయం తర్వాత మామయ్య గారు బలవంతంగా తనకి ఆహారం తినిపించటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె మాత్రం నిరంతరం అతని చేతిని పక్కకు నెడుతూ ఉంది. తను ఏ విధంగా అయినా అతడి నుంచి దూరంగా జరగాలి అని కోరుకుంటుంది. కానీ మామయ్య మాత్రం కోపంగా పెద్ద పెద్ద అన్నం ముద్దలు చేసి తన నోట్లో కుక్కటం మొదలుపెట్టారు. ఆపై అతడు చేసే ఈ దారుణాలు చూస్తూ అక్కడ ఉండలేకపోయాను. నేను తలుపు తెరిచి బయటికి వచ్చి అతన్ని చూస్తూ కోపంగా, మీకు కొంచెమైనా సిగ్గుండాలి. తను మీకు కూతురవుతుంది. అలాంటిది మీరు తనతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆమె పరిస్థితి చూసి మీకు తనతో అలా ఎందుకు వ్యవహరించాలనిపించింది? చూడండి, మీరు కనీసం మీ వయసు గురించి కూడా పట్టించుకోలేదు అంటూ నా నోటికి ఏది వస్తే అది చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. దాంతో అతను ఒక్కసారిగా తీవ్రమైన కోపంతో అక్కడ నిలబడి నన్ను చూస్తూ, నాకు సంబంధించిన విషయంలో నుంచి దూరంగా ఉండు అని నా కొడుకు నీకెన్నిసార్లు చెప్పాడు? బహుశా నేను చెప్పే మాట నీకు సరిగ్గా అర్థం కానట్టుంది. ఈరోజు నేను నీకు చూపిస్తాను మామగారు అంటే ఎలా ఉంటారో అని. ఇలా చెబుతూ అతడు నా దగ్గరికి రావటం మొదలుపెట్టాడు. నేను భయంతో అరుస్తూ గదిలో నుండి బయటికి పరిగెత్తాను. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అయ్యో, నేనేమి చేసేశాను అని ఆందోళన చెందటం మొదలుపెట్టాను. నేను గది నుండి బయటికి రాకుండా ఉండాల్సింది. నేను ఇంకొంచెం సేపు వేచి ఉండాల్సింది. కొద్దిసేపటికి అకస్మాత్తుగా నా గది తలుపులను గట్టి గట్టిగా కొడుతూ నన్ను బయటికి రమ్మని అంటున్నారు. కానీ దానికి బదులుగా నేను గదిలో దాక్కొని కూర్చున్నాను. నాకు అర్థమైపోయింది, ఒకవేళ నేను గది నుండి బయటికి వెళ్తే మామగారు నన్ను ఎట్టి పరిస్థితులలోనూ క్షమించరు. నాతో చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. సమయం నెమ్మదిగా గడిచిపోవటం ప్రారంభించింది. అతను తలుపు కొట్టి కొట్టి కాసేపటికి గది నుండి బయటికి వెళ్ళిపోయాడు. కొంత సమయం తర్వాత మళ్ళీ తలుపు తట్టే శబ్దం మొదలయ్యింది. ఇప్పుడు నా భర్త బయట నిలబడి ఉన్నాడు. నేను ఇప్పుడు తలుపు తెరవాలా అనుకున్నాను. కానీ పర్వాలేదు, తలుపు తెరువు అని నా మనసు చెప్పింది. తలుపు తెరిచి నీ భర్తకు మీ మీ మామ గురించి మరియు అతను నీ ఆడబిడ్డతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడో చెప్పు అనటంతో
నేను వెంటనే నా మనసు మాట విని తలుపు తెరిచాను. నేను తలుపు తెరిచినప్పుడు నా ఎదురుగా నా మరిది కూడా నిలబడి ఉన్నాడు. వాళ్ళిద్దరూ గదిలోకి వచ్చారు. వాళ్ళ ముఖంలోని భావాలు చూస్తుంటే తెలిసిపోతుంది అతని తండ్రి వాళ్ళతో విషయం మొత్తం చెప్పేశాడు అని. ఇద్దరు మౌనంగా వచ్చి సోఫాలో కూర్చున్నారు. నేను నా భర్తను చూడగానే బాధపడిపోయి, మీకు తెలుసా, మీ నాన్న మీ చెల్లెలతో ఏం చేస్తున్నారు? నేను ఇంకేదైనా చెప్పకముందే నా మరిది ఇలా అన్నాడు. ఆమె మా చెల్లి కాదు, ఆమె మా సౌతి తల్లి. మేము ఆమెను ప్రపంచం ముందుకి తీసుకురాకూడదు అనుకుంటున్నాము. ఎందుకంటే తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. మీరు ఈ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు. మీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాము. మీకు ప్రేమ మరియు గౌరవాన్ని ఇస్తూ ఇంటి పెద్ద కోడలిగా విలువనిస్తున్నాము. అయినప్పటికీ మీరు ఇంట్లోని అనవసరపు విషయాలలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది అన్న నా మరిది చెప్పిన మాటలు విని నా కాళ్ళ కింద నేల జారిపోయింది. మరిది గారు, ఇంతకు ముందు నాతో మీరే నాకు ఒక ఆడపడుచు ఉంది, తను అనారోగ్యంతో ఉంది అన్నారు. కానీ ఇప్పుడు ఆమె నాకు సౌతి అత్తగా ఎలా మారుతుంది అని ప్రశ్నించినప్పుడు నా భర్త చెప్పిన మాటలు విని సిగ్గుతో తలదించుకున్నాను. ఆయన ఏం చెప్పారంటే, నాకు ఒక చెల్లి ఉండేది, ఆమె అనారోగ్యంతో చనిపోయింది. నా చెల్లి అందరినీ విడిచిపెట్టి ఈ లోకం నుండి వెళ్ళిపోయింది అని తెలియగానే నా తల్లి కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నారు. కానీ నేను నా సోదరుడు ఈ వివాహానికి సుముఖంగా లేము. అయినా ఒకవేళ నాన్న ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమెను తమ కుటుంబంలోకి ఆహ్వానించలేమని, ఆమెను మా తల్లిగా ఎప్పటికీ అంగీకరించము అని చెప్పాము. అయినా నాన్న అదంతా పట్టించుకోకుండా ఆమెను పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు నాన్నకు ఈ ఇల్లు తప్ప ఉండటానికి వేరే చోటు లేదు. అందుకే నాన్న మాతో ఒక వాగ్దానం చేశాడు. పెళ్ళయ్యాక తన భార్య గదికే పరిమితం అయి ఉంటుంది అన్నారు. అతను చెప్పిన ఆ మాటే నిజమయ్యింది. వివాహం అయ్యాక నాన్నగారు ఆమెను తీసుకొని మా ఇంటికి వస్తున్నప్పుడు ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆమె మానసిక సమతుల్యతను కోల్పోయి పిచ్చిదైపోయింది. ఇదంతా బయటికి వస్తే మా పరువు పోతుందని మేము భావించి తనను ఎవరి ముందుకు రానివ్వటానికి అనుమతించే వాళ్ళం కాదు. కానీ తన వ్యాధి మాత్రం పెరుగుతూ పోతుంది. కానీ మేము నిస్సహాయంగా ఉన్నాము. మేము కోరుకున్నప్పటికీ ఆమె కోసం ఏమీ చెయ్యలేకపోయాము. చివరికి నేను మరియు నా తమ్ముడు కలిసి తనకు చికిత్స చేయించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆమెను గదికి మాత్రమే పరిమితం చెయ్యాలి అనుకున్నాము. డాక్టర్లు కూడా అదే చెప్పారు. తనని ఎక్కువగా బయటికి తీసుకొని వెళ్ళకూడదు అని చెప్పారు. ఎందుకంటే ఆమెకు కోపం వస్తే అవతలి వ్యక్తి తలను కూడా చీల్చివేస్తుంది. నాన్న ఆమెకు మందులు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు తనతో ప్రేమగా మాట్లాడి తనలో మార్పు తీసుకురావాలి అనుకున్నాడు. దానితో తను కోపంగా అరిచేది. దాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. మా నాన్న తనతో తప్పుగా వ్యవహరిస్తున్నాడు అనుకున్నావు. తను నా చెల్లి కాదు, నా సవతి తల్లి కావటంతో ఆమె పనుల్లో మేము సహాయం చేయలేకపోయేవాళ్ళం. నాన్నే ఆమెకు స్నానం చేయించటం, బట్టలు మార్చటం, భోజనం తినిపించటం మరియు మందులు ఇవ్వటం వంటి పనులు చేసేవారు. ఇంతకుముందు ఈ పనులన్నీ చేయటానికి ఒక నర్సును పెట్టుకున్నాం. కానీ ఆ నర్సును ఆవిడ కొట్టడంతో ఎవ్వరు కూడా తనని చూసుకోవటానికి ముందుకు రావటం లేదు. అమ్మకు సముదాయించి ఈ పనులన్నీ చేసేసరికి నాన్న బట్టలు చెమటలతో తడిసిపోయి జుట్టు చెదిరిపోయేది. నా భర్త చెప్పిన మాటలు విన్న తర్వాత నేను గదిలోకి ప్రవేశించగానే ఒక పెద్ద వయసు ఉన్న ఒక వృద్ధ మహిళ మంచం మీద పడుకొని ఉండటం చూసి నేను షాక్ అయ్యాను. కానీ ఇప్పుడు నాకు నిజం తెలియటంతో కొంత ఉపశమనం కలిగింది. నేను నా భర్తకు క్షమాపణలు కోరుకొని, మీరు ఈ విషయాన్ని నాకు ముందుగానే చెప్పి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు అన్నాను. లక్ష్మి, కొత్త కోడలిగా మా ఇంట్లోకి అడుగుపెట్టిన నీకు నా సవతి తల్లి గురించి కొన్ని రోజులు గడిచాక చెప్దాము అనుకున్నాను. ఎందుకంటే నీకు ఈ విషయాలు ముందే తెలిస్తే నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అని భయపడ్డాను అన్న నా భర్త మాటలు విని సిగ్గుతో తల వంచుకొని, నేను అతని గురించి మరియు అతని తండ్రి గురించి చాలా చెడ్డగా ఆలోచించినందుకు ఆ దేవుడితో క్షమాపణలు కోరుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.